హనుమకొండ భవానీ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల ఇందిరా మహిళా డైరీ కార్యవర్గ సమావేశాన్ని అధికారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. డైరీ ఆవశ్యకత, నిర్మాణం, యజమాని బాధ్యతలు, పాల ఉత్పత్తి, పాల మార్కెటింగ్ పై అవగాహన కల్పించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ యజ్ఞంలో పరకాల నియోజకవర్గం ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. త్వరలో గ్రామాల్లో పాల సేకరణ చేపట్టాలని, సబ్సిడీ ద్వారా గేదెలు కొనుగోలు, దానా, గడ్డి సేకరణ చేపట్టాలని అన్నారు. 5 సంవత్సరాలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ తో ఒప్పందం జరిగిందని అన్నారు. 5 సంవత్సరాలు మనతోటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మన సొసైటీ నుండి మనం రూపాయి ఇవ్వట్లే, సెర్ప్ ద్వారా ఇస్తున్నాం. డబ్బు మొత్తం పేమెంట్ సెర్ప్ ద్వారా చేస్తున్నారు. ఎంత సహకారం వస్తుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి, ముల్కనూరుకు మీకు వ్యత్యాసం చూడండి. ముల్కనూరుకు ల్యాండ్ కొనుక్కున్నారు, మన గవర్నమెంట్ ల్యాండ్. ముల్కనూరు ప్లాంట్ కొనుక్కున్నారు, మనం ప్లాంట్ మాత్రము ఇక్కడ ఒక ఆలోచన చేసినాం. ఎందుకంటే 1,00,000 లీటర్ల వరకు ప్లాంట్ సపోర్ట్ దొరకలేదు మనం. కానీ మేమేమనుకున్నామంటే ఇవాళ కూర్చుంటూ బై ప్రోడక్ట్స్ కూడా అవసరం ఉంటాయి కనుక ఒక్కొక్క మండల సమైక్యకు ఒక్కొక్క దానికి అప్పచెప్పుదాం. వాళ్ళకు ఒక ఆదాయం వస్తుంటుంది మండల సమైక్యకు. అంటే ఎట్లయితే మండల సమైక్య ఉన్నదో ఒక్కొక్క మండలానికి ఉన్న మన టీం మన వాళ్ళకి, మన దాంట్లో ఉన్న వాళ్ళకే అప్పచెప్పి నిర్వహణ అప్పచెప్పి దానికి సబ్సిడీ వస్తుంది. వాళ్ళకి సబ్సిడీ రాలేదప్పుడు మనకు పక్కా జరిగినా కూడా వ్యవస్థ నడుస్తుందని ఒక ధైర్యం వచ్చింది. అదే నాకు సంతోషం. నేను మొదటి నుండి కూడా మీకు చెప్పినట్టుగా ఈరోజు 2 ప్రధానమైన నిర్ణయాలు జరిగిపోయి దానికి కూడా మనం డైరెక్టర్స్ సొసైటీ, ప్రైమరీ సొసైటీ అధ్యక్షులు చెప్పారు. ఒక పావు గంటలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 రూములు వేసినాము. పిలిచే సెర్పు శివ గారు, దివ్య మేడం గారు కేంద్ర ఎన్డీడీ వాళ్ళతోటి, అదేవిధంగా ఆనంద్ డైరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. అంటే ఎన్డీడీకి వాళ్ళు అనుబంధంగా పనిచేస్తున్నారు. వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ అయింది. మన సెరుపుకున్న వాళ్ళకు మనకు చాలా ఉపయోగపడతాయి. శ్రీజ వాళ్ళు చేస్తున్నారు. అదేనా ఉన్న శ్రీజ వాళ్ళది మహిళలతోటి అది వస్తుంది. మొన్నటిదానిగా మనమే ఏదో కొంచెం అడ్వాన్స్ ఉన్నాం, కానీ మనకన్నా కొన్ని సంవత్సరాలు అంటే 3-4 సంవత్సరాల ముందు నుండే అదేమో సహకరించిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు.